మామయ్య వాళ్ళు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి 'పృథ్వీరాజ్ సుకుమారన్' లేటెస్ట్ మూవీ అయిన 'ఐ నోబడీ' మూవీ. అయితే ఈ సినిమా ఒక ట్రైలర్ చూసి మీరు ఇది రొటీన్ బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది బ్యాంక్ హెస్ట్ గురించి అయితే కాదు మామ. ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రార్డినరీ సిచ్యువేషన్‌లో పడితే ఏం జరుగుతుంది అని చూపించే సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. మరి ఈ సినిమా మీరు పెట్టే డబ్బులు టికెట్‌కి వర్తా కాదా అనేది ఈ వీడియోలో చెప్పేస్తా మామ. ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ముందుగా ఈ 'ఐ నోబడీ' అనే సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామా సినిమా అనమాట. రన్ టైమ్ దగ్గర దగ్గర 2 అవర్స్ 46 మినిట్స్ ఉంటది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. స్ట్రెయిట్‌గా సినిమా చూసిన అతని ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఈ సినిమా నచ్చింది మామ, పర్లేదు. పర్ఫెక్ట్ మూవీ కాదు. సెకండ్ హాఫ్‌లో కొంచెం ల్యాగ్ ఉంటది. కానీ 'పృథ్వీరాజ్' పెర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ బ్లాక్స్, ఆ బీజీఎం కోసం అయితే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వర్తే అనిపించింది నాకైతే. ముందు స్టోరీలోకెళ్తే రాజీవన్ అంటే మన పృథ్వీరాజ్ అనమాట. ఒక సింపుల్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఫ్యామిలీ, ఈఎంఐలు, రొటీన్ లైఫే మన చుట్టూ ఉండే కామన్ మ్యాన్ లానే ఉంటాడనమాట. కానీ ఒక అన్ఎక్స్‌పెక్టెడ్ బ్యాంక్ స్కామ్‌లో ఇరుక్కొని పోలీసులు, మాఫియాలు, పొలిటికల్ ఫోర్సెస్ మధ్య టార్గెట్ అయిపోతాడు. అయితే ఒక నార్మల్ మ్యాన్ తన ఫ్యామిలీని కాపాడడానికి ఎంత దూరం వెళ్ళాడు అనే పాయింట్ చుట్టే స్టోరీ తిరుగుతూ ఉంటది మామ. సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏమైనా ఉందంటే అది 'పృథ్వీరాజ్ సుకుమారనే'. స్టార్ ఇమేజ్‌ని పక్కన పెట్టి కంప్లీట్ కామన్ మ్యాన్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యాడని చెప్పాలా. ఫియరు, హెల్ప్‌లెస్‌నెస్, డిటర్మినేషన్ అన్నీ బాగా క్యారీ చేశాడు మావ. ఇంకా హీరోయిన్‌గా చేసిన పార్వతి కూడా ఎమోషనల్ సీన్స్‌లో మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది, పర్లేదు. ఇంకా డైరెక్టర్ నిజాం బషీర్ స్క్రీన్ ప్లేని బాగా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడని చెప్పాలా. సినిమా ఒక జానర్‌లో ఉండదు మామ. ఫ్యామిలీ డ్రామా నుంచి థ్రిల్లర్‌కి, థ్రిల్లర్ నుంచి యాక్షన్‌కి స్మూత్‌గా షిఫ్ట్ అవుతూ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌ని మెయింటైన్ చేయడానికి బాగా ట్రై చేసింది. టెక్నికల్‌గా కూడా సినిమా అయితే స్ట్రాంగ్‌గానే ఉంది. జేఎక్స్ బీజే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఎస్పెషల్లీ 'యాంథమ్ ఆఫ్ నోబడీ' ట్రాక్ అయితే థియేటర్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలా. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ రిచ్‌గానే కనిపిస్తాయి. ఇంకా ఫ్రెంచ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ని ఎనిక్ బెన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే బాగా స్టైలిష్‌గా ఉన్నాయేమో, పర్లేదు. అయితే సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏమైనా ఉందంటే రన్ టైమ్ మామ. ఆల్మోస్ట్ 2 అవర్స్ 46 మినిట్స్ ఉండటం వల్ల సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బాగా సాగతీసినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ కొంచెం క్రిస్ప్‌గా ఉంటే పేసింగ్ ఇంకా బెటర్ ఉండేదని నా ఒపీనియన్. ఇంకో పాయింట్ ఏంటంటే కొన్ని యాక్షన్ సీన్స్‌లో సినిమాటిక్‌గా డిజైన్ చేశారు మామ. అంటే సినిమాటిక్ కన్వీనియన్స్‌గా ఉంటది. మనకు అనుకూలంగా అయితే ఉండదు. లాజికల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. రిలీజన్ తక్కువ ఉంటదనమాట. కానీ ఎమోషనల్ స్టేక్స్ బాగుండటం వల్ల ఆ సీన్స్ కొంచెం కవర్ అయిపోతాయి, పర్లేదు. ఫైనల్‌గా ఈ సినిమాకి ఈ టికెట్ వర్తా కాదా అని అడిగితే వర్తే మామ, పర్లేదు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్స్, 'పృథ్వీరాజ్' పెర్ఫార్మెన్స్‌లు, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇష్టపడే వాళ్ళకైతే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ బాగానే ఉంటది. ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. కానీ సౌండ్ డిజైన్, ఆ బీజీఎం ఇంపాక్ట్ థియేటర్‌లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి థియేటర్‌లో ఎంజాయ్ చేయడం మామ పక్కాగా సినిమా చూడొచ్చు, పర్లేదు థియేటర్‌లో. సో ఈ మూవీకి నా రేటింగ్ 3.75 ఔట్ ఆఫ్ 5. రొటీన్ హెయిస్ట్ థ్రిల్లర్ అనిపించినా సరే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌లో, గ్రిప్పింగ్ నరేషన్, సాలిడ్ యాక్షన్స్‌తో ఎంగేజింగ్ థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో థియేటర్‌లో మిస్ అవ్వకండి మామ. సో ఈ మూవీ మీరు ఇందో చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ఉంటా మరి.